ఎన్నడన్నా ఒక రూపాయి పని చేస్తే చెప్పు, ఈ పని చేసినా కాబట్టి నా కోట ఏంటని చెప్పు. నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒకటే ఒకటి. మీరు అనుకోవచ్చు ఎందుకు మొత్తం బీజేపీ గురించి మాట్లాడుతున్నారు. నాకు తెలిసినంత కాడికైతే కాంగ్రెస్ తో మనకు పోటీ లేదు. కరీంనగర్ పార్లమెంట్ లో ఉన్న పోటీ అంతా బీజేపీతోనే ఉన్నది. ఎందుకంటున్నా ఎరికేనా అది? కానీ పాపం ఎవరినో తీసుకొచ్చారు నిన్న కరీంనగర్ ఎంపీ అభ్యర్థి కాంగ్రెస్ వాళ్ళు. నేను అమ్మతోడు చెప్తున్నా, ఆయన తీసుకొచ్చి కాంగ్రెస్ కండువా వేయకుండా మీరు తిప్పాపూర్ చివరస్తలు నిలబెట్టుంది. ఎవడన్నా ఒకటి గుర్తుపడుతున్నావు 2 గంటలను నేను కూడా చూస్తా. ఎవడు గుర్తుపట్టాడు? ఆయన ఎవడో ఎవరికి తెలియదు. నాకు తెలిసి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా గుర్తుపట్టరు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా గుర్తుపట్టరు. తిప్పాపురం చివరస్తలు నిల్చుంటే ఏమనుకుంటుంటే ఎవడో బస్ కోసం ఎదురు చూస్తుండేమనుకుంటారు. అంతే తప్ప గాయన క్యాండిడేట్ అట ఏమన్నా సిగ్గుండాలి కాంగ్రెస్ లో. అంటే గింత మ్యాచ్ ఫిక్సింగ్, గింత అన్యాయమా? అసలు నిజంగా చెప్పాలంటే ఇక్కడ కరీంనగర్ పార్లమెంటుకు మాజీ మంత్రి జీవన్ రెడ్డి గారికి బాగా ఇష్టం ఉండే పోటీ చేయాలని. మనందరికి తెలుసు జీవన్ అన్న మంచోడు. జీవన్ అన్న అంటే ఏరియాలో కూడా మంచిగానే తెలుసు. ప్రవీణ్ రెడ్డికి ఇంట్రెస్ట్ ఉండే, మాజీ ఎమ్మెల్యే హుస్నాబాద్. వాళ్ళిద్దరు కొద్దిగా మంచి పోటీదారులు అయితే నిజంగా చెప్పాలంటే వాళ్ళిద్దరు వస్తే కొద్దిగా పోటీ గట్టిగా రసవత్తరంగా ఉంటుండే. కానీ మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగంగా రేవంత్ రెడ్డి గారు బండి సంజయ్ గారు బదులుకొని ఏమనుకున్నారు ఎరికేనా? అరే గట్టోళ్ళని పెడితే ఆయన బీఆర్ఎస్ గెలిచిపోతుందా, సప్పుడేగా ఒక డమ్మి గాని డఫర్ గాని పెడదామని చెప్పి ఎవడో ఊరు పేరు ముక్కు ముఖం తెలవడం తీసుకొచ్చి ఇలా కరీంనగర్ పార్లమెంట్ లో కాంగ్రెస్ బీఫారం ఇచ్చింది. నేనైతే మీ అందరికి చేసే విజ్ఞప్తి ఒకటే, వాళ్ళ కుట్రలు వాళ్ళ ఎత్తుగడలు వాళ్ళకు ఉండొచ్చు. మీరు మాత్రం వేములవాడలో పోయినసారి జరిగిన తప్పు దయచేసి ఈసారి జరగనీయకుండ్రి. మొన్న పోయినసారి కూడా నేను చిల్కకు చెప్పినట్టు చెప్పిన, ప్రతి మండలంకి వచ్చిన కేసీఆర్ గారు వచ్చిండ్రు, మీకు దండం పెట్టి చెప్పిండ్రు. ఏం చెప్పిండ్రు? మంది మాట నమ్మి, తెలుసు కదా మీకు, ఇక నేను చెప్పా గట్లే అయిందా? ఇప్పుడు మంచిగా పాలిచ్చే బర్రెను ఇడిచిపెట్టి పొడిచే దున్నపోతుంది తెచ్చుకున్నాం. 100 రోజులలో అన్నీ అయిపోతాయి. డిసెంబర్ 9కి రుణమాఫీ రాగానే ఎంబడే సంతకం పెడతా అన్నాడు. అయిందా సంతకం? అడగాలి మనం రైతన్నలను, మార్పు బాగున్నదే. ఎవరెవరైతే గుద్దినరో అడగాలి, మార్పు మంచిగుందా అని అడగాలి. డిసెంబర్ 9 రుణమాఫీ అన్నాడు కదా, అయ్యిందా? ఏం చేసిండి ముఖ్యమంత్రి? గత 145 రోజులు 2 పనులు చేస్తుండు. ఒకటి చిల్లర మాటలు, రెండోది ఉద్దెర పనులు. చిల్లర మాటలు, ఉద్దెర పనులు. తెల్లారు లేస్తే పనికి మాలిన మాటలు. సెక్రటేరియట్ పోతాడు, ఏందట గడ్డం గీక్కున్నాడు. ఎవరు? అచ్చా ఆయన. నేను చూడలేదు అన్న, నీ పేరెందుకు నేను ఆ వీడియో చూడలేదు, నాకు ఫార్వర్డ్ చేశారు. నేనేమంటున్నా, ఈ ముఖ్యమంత్రి సెక్రటేరియట్ పోయింది. సెక్రటేరియట్ పోయి అంటాడు ఆడ ఇగిలించుకుంటా, నేను ఊళ్ళో అంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా ఇక్కడ ఖాళీ కుండలు ఉన్నాయంటాడు. నాకు తెలియకడుగుతా, గడ్డపారలు పట్టుకొని తటపారలు పట్టుకొని నెత్తి మీద కిసినట్టు తువాల కప్పుకొని అర్ధరాత్రి ఎవరు తిరుగుతారు లంక బిందెల కోసం? పాడుబడ్డ గుడులల్లా, పాడుబడ్డ గడిలల్లా ఎవరు తిరుగుతారు? పచ్చి దొంగల్లాంగలు తిరుగుతారు. మరి ఇదివరకు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారో నాకైతే తెలియదు. లంక బిందెలు లేవో నీకు ఇస్తుండు. ఉంటాయా లంక బిందెలు సెక్రటేరియట్లా? ఎవడన్నా బుద్ధినోడు మాట్లాడతాడా? ఇంకా అన్యాయం వచ్చేది మీకు ఇంకోటి చెప్తా. నేను జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా, నా కొడుకుల్లారా కత్తిరిస్తా అంటుండు, మెడల పేగులు వేసుకుంటా అంటుండు. ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడతాడే? మెడల పేగులు వేసుకుంటాడు ఎవడన్నా? నువ్వు పోటీ కొట్టేటోను ముఖ్యమంత్రి నాకు తెలియక అడుగుతా. ఇంత అన్యాయమా? అయితే మొన్న నాకు మా జగదీష్ రెడ్డి అనే చెప్తుండే, మాజీ మంత్రి గారు, సూర్యాపేటలో నట ఆయన గిట్లనే ఇక ఫ్రీ బస్సు కదా, ఫ్రీ బస్సులా బాగా మంది ఎక్కిర్రట. వచ్చే స్టాప్ కాడికి పోయే వరకు ఆయనతో కొంతమంది జేబులు పోయినాయి, జేబులో పైసలు పోయినాయి, పర్సులు మాయమైనాయి. మాయమయ్యే వరకు వాళ్ళు దొంగ అనే వరకు ఆయనతో ఒక పిల్లగాని పట్టుకున్నారు. పట్టుకున్నాక పోలీసులకు అప్పయిపోయింది. పోలీసుడు మొత్తం దేవులాడి వాళ్ళ మీద పర్సు లేదు, పైసలు లేవు, కానీ జేబులో కత్తెర దొరికింది. దొరికితే అన్నాడట, అరే పర్సులు తీరా అన్నాడు. నాకు సంబంధమే లేదు సార్, నేను దొంగను కాదు అన్నాడు. మరి జేబులో కత్తెర ఎందుకు పెట్టుకున్నారట? అవును సార్, రేవంత్ రెడ్డి పెట్టుకుంటాడు, నేను పెట్టుకుంటా అడుగుతావా సార్? అట్లా ఎవరు పెట్టుకుంటారు జేబులో కత్తెరలు? ఎవరు పెట్టుకుంటారు? జేబు దొంగలు పెట్టుకుంటారు. ఈ ముఖ్యమంత్రి గారు ఏమనాలి? నేను అన్ని బోగస్ ముచ్చట్లు, బోగస్ మాటలు. బోనస్ అన్నాడు.
500 రూపాయలు క్వింటాల్కు బోనస్ అయిందా? వచ్చిందా? 500 బోనస్ బోగస్ అయిపోయిందా? ఎత్తిపోయిందా? రుణమాఫీ ఎత్తిపోయింది, బోనస్ బోగస్ అయ్యింది. తులం బంగారం అని మా ఆడబిడ్డలకు చెప్పిండు. దొక్కలేనట్టుంది తులం బంగారం ముఖ్యమంత్రి గారు. ఏం కూడా బంగారం షాపులు ఉన్నాయా? ఆది సీన్ నాకు చెప్పండి. బంగారం షాపు ఇన్నే ఉన్నాం, మేము ఇప్పిస్తాం, తులం బంగారం ఈ నువ్వు అని చెప్పి, ఎందుకంటే తిరిగిండాలే చెప్పుకుంటా. ఊరికి చెప్పిరు తులం బంగారం ఇస్తాం. కేసీఆర్ ₹1,00,000 ఇస్తుండు, మేము మీదికెళ్ళి తులం బంగారం ఇస్తాం అన్నాడు. సీనన్నా చూస్తున్నావు కావచ్చు, నువ్వు కూడా చూస్తుంటే ఈను మీ ఏంలాడ బంగారం షాపులతో మాట్లాడు. మా ఆడబిడ్డలకు ఇచ్చిన మాట ప్రకారం బరాబర్ తులం బంగారం ఇయ్యాలి, ఇయ్యకపోతే ఊకోము. 2,500 అన్నాడు ఆడబిడ్డలకు, కోడళ్లకు 2,500, ముసలోళ్ళకైతే కేసీఆర్ ఒక్కలకే ఇస్తుండు, మేము ఇద్దరికి ఇస్తాం. ముసలవ్వకు ముసలయ్యకు ఇద్దరికి కలిపి 8,000 సరి 4,000 ఇస్తామన్నాడు. మరి ఆడవా? అందుకే ఉద్దర పన్నులను ఉత్తగానే అనలే నేను. చిల్లర మాటలు, ఉద్దర పన్ను. ఉద్దర పనులు ఎందుకు? ఆర్టీసీని పిలిచిండు ముఖ్యమంత్రి, పిలిచి రాసుకో ఖాతాలా అన్నాడు, వాడు రాసుకుంటున్నాడు. కరెంటు అని పిలిచిండు, రాసుకో ఖాతాలా అన్నాడు, వాడు రాసుకుంటున్నాడు. కట్టేది లేదు, పీకేది లేదు. అది నీకెరికే మాకెరికే. పార్లమెంట్ ఎన్నికల తర్వాత అవి రెండు కూడా విక్తాయి పక్క. మనం చెప్పవలసిందల్లా ఒక్కటే, గ్రామాల్లో మనం ఆనాడు 2 ఎంపీలు ఉంటే కూడా, వినోదన్న వాళ్ళు ఒకసారి 5 ఎంపీలు ఉంటే కూడా, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి, కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ అనేది ఇచ్చిన పార్టీ ఈ గులాబీ పార్టీ. రేపు మళ్ళా మీరు ఒక 10-12 పార్లమెంట్ సీట్లు ఇస్తే వీళ్ళ మెడలు వంచి మళ్ళా వీళ్ళు ఇచ్చిన 420 హామీలు అమలు చేయించేది కూడా ఇదే గులాబీ కండువా అనే మాట ప్రజలకు చెప్పాలి. ఆయన నాకు తెలుసు ఒక మాట, మొన్నటిదాకా వేములవాడలో మన ఎమ్మెల్యే రమేష్ బాబు ఉండే, డిసెంబర్ 3కు ముందు. అంతకుముందు మన ప్రభుత్వం ఉండే. మనకు మంచిగా ఊళ్ళలో నాయకులు ఫోన్ చేసినా సెక్రటరీ స్పందిస్తుండే, ఎంఆర్ఓ మాట్లాడుతుండే. మన ఎంపీపీలు జెడ్పీటీసీలు పోతే మంచిగా కూర్చోబెట్టి ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు, ఇక మా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పోతే కూర్చోబెట్టి ఛాయ్ దాపి, బాగుండ్రా సార్, ఎట్లున్నారు సార్, జర చెప్పండి సార్, అట్లా సార్ ఇట్లా సార్ అని బాగా మర్యాద ఇద్దాం. ఉన్నదా ఇప్పుడు ఆ మర్యాద? డిసెంబర్ 3 తర్వాత పంచాయతీ సెక్రటరీ మాటిట్టుండా? మీరు ఊళ్ళల్లో శుక్రాయనం కూడా ఇటు పిలిస్తే ఆయన అడిగిపోతాడు. కొద్దిగా అవమానం అవుతుందా? చిన్నతనం అవుతుందా? మనది మనమే చేసుకున్నామా ఈ పని? అందుకే నేను మిమ్మల్ని కోరుతున్నా, మీ మనసులో ఎంతైతే బాధ ఉందో మాకు కూడా అంతే బాధ ఉంది. ఏమని? అయ్యో మంచిగా బ్రహ్మాండంగా కేసీఆర్ గారి పరిపాలన, ప్రజలకు లాభం చేసిన పరిపాలన, పేద ప్రజలను కడుపులో పెట్టుకొని చూసుకున్న పరిపాలన, రైతులకు గోస రాకుండా చూసుకున్న పరిపాలన, ఇట్లాంటి నాయకుడు పోయిండే అనే బాధ ఇలా సమాజంలోని ప్రతి వర్గంలో ఉన్నది. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మీరు 10-12 పార్లమెంట్ సీట్లలో కింద మీరు గెలిపిస్తే, ముఖ్యంగా మా గులాబీ దండు, సంవత్సరం లోపలనే మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాన్ని శాసించే రోజు సంవత్సరం లోపలనే వస్తుంది, మర్చిపోకుండా. ఇప్పుడు మా ప్రవీణ్ ఒక మంచి మాట చెప్పిండు, ఏడ ఓగొట్టుకున్న దాన్ని అక్కడనే ఎత్తుకోవాలి అన్నాడు. మీరు ఎంలాడల్నే ఓగొట్టుకున్నారు 12,000 ఓట్లతో, ఇక్కడనే మళ్ళా తెచ్చుకోవాలి, ఇక్కడనే గెలుచుకోవాలి. ఉంటాయి ఊరన్నాక పంచాయతీలు ఉంటాయి, పంచాయతీలు లేని ఊరు ఉండదు. మనం ఎక్కువైనాం, మంది ఎక్కువైనాం, 100-150 మంది ఒక్కొక్క ఊళ్ళో ఉన్నాం. ఒకలంటే ఒకరికి వడది. పెద్ద వెంకటరెడ్డిని పిలిస్తే చిన్న వెంకటరెడ్డికి కోపం వస్తుంది. కానీ తప్పదు, ఇప్పుడు కలిసి కొట్లాడాలి. కలిసి మే 13 తారీఖు వరకు మనకెన్నున్నా మన తల్లిని ఎవడన్నంటే మాత్రం ఊకో. ఇలా తల్లి లాంటి పార్టీ కష్టంలో ఉన్నది. కష్టంలో ఉన్నప్పుడు మన పంచాయతీలు, మన బాధలు, మన కొట్లాటలు పక్కకు పెట్టి తల్లి లాంటి పార్టీని కాపాడుకుందాం. కాపాడుకొని మే 13 తర్వాత తప్పకుండా మళ్ళా లక్ష్మణరావు గారిని కూర్చోబెట్టుకొని ఏమైనా మాట్లాడుకునేది ఉంటే, ఏమైనా పంచాయతీలు ఉంటే తెంచుకుందాం. కానీ ముందు చేయాల్సిన పని, ఇప్పుడు మన నాయకుడు కేసీఆర్ గారిని కూడా మీరు చూస్తా ఉన్నారు. 70 ఏళ్ల వయసు. 70 ఏళ్ల వయసులో ఈ ఎడమ తుంటి ఇరిగితే నిజానికి ఈ వయసులో చాలా అవస్థ ఉంటుంది. ఆ పెద్ద ఆపరేషన్ అయింది, కట్టబట్టుకొని నడుస్తాడు. ఎండాకాలం సొంత బిడ్డను ఢిల్లీలో జైల్లో పెట్టిండు. పార్టీ ఓడిపోయింది. రోజు అడ్డమైన తిట్లు తిడతాడు. నమ్ముకున్నాడు ఒక్కొక్కడు జారుకుంటాడు. ఇన్ని అవస్థలలో కూడా కేసీఆర్ గారు ఇలా బయలుదేరిండు. బస్సు యాత్ర అని చెప్తే బ్రహ్మరథం పడుతున్నారు కేసీఆర్ గారు. మరి మన నాయకుడు 70 ఏళ్ల వయసులో గత తిరుగుతున్నప్పుడు ఎండా బిండా అని చూడకుండా మనం ఎట్లుండాలి? మనం కొట్లాడన్నా వద్దా? మనం గట్టిగా బయలుదేరన్నా వద్దా? తల్లి లాంటి పార్టీకి కష్టం వచ్చినప్పుడు మనం
మన వ్యక్తిగతమైన పంచాయతీలు, వ్యక్తిగతమైన భేషజాలు, మనకుండే ఈగోలు పక్కకు పెట్టి కలిసిమెలిసి కొట్లాడాలనా లేదా ఆలోచన చేయండి. మన నాయకుడు ఇలా మనందరికీ స్ఫూర్తిదాయకంగా పార్టీ పెట్టిన 24 ఏళ్ల తర్వాత కూడా ఆయన కట్టె పట్టుకొని కూడా యుద్ధానికి బయలుదేరాడు. మరి ఇలా ప్రజలు మంచిగా ఉన్నారు. ఉపాధి హామీ కూలీల దగ్గరికి పోయినా వాళ్ళు అంటున్నారు, అన్నా మళ్ళా కేసీఆర్ రావాలి అంటున్నారు. యువకుల దగ్గరికి పోతే వాళ్ళు అంటున్నారు, మమ్మల్ని మోసం చేసిండన్న రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు ఈయన కాగితాలు ఇచ్చుకుంటా నేను ఇచ్చినా అని చెప్పుకుంటున్నాడని యువకులు మాట్లాడుతున్నారు. అదేవిధంగా మహిళలు మాట్లాడుతున్నారు, అన్నా నెలకు 2500 అన్నారు, తులం బంగారం అన్నారు, మహాలక్ష్మి అన్నారు, ఇంకోటి అన్నారు, ఏది కాలేని వాళ్ళు బాధపడుతున్నారు. రైతులు నిజంగా తగ్గట్టే ఉన్నారు. రైతు భరోసా అన్నాడు, 15,000 అన్నాడు. రైతు భరోసా ఏమో గాని రైతు బతుకే దిక్కు లేదు, ఇంకా 4 ఎకరాల కాడికే ఇచ్చిండనే మాట ఇలా రైతులు మాట్లాడుతున్నారు. వాస్తవమా కాదా? ఇవాళ ఈ పరిస్థితి ఊళ్ళల్లో ఉంది. కానీ లేనిదల్లా ఒకటే, లేనిదల్లా మనలో ఐకమత్యం, మనలో సమన్వయం. ఇదిగిన సెట్ అయితే వేములవాడల మా ఆగన్ అన్నాడు 14,000 అన్నాడు మెజారిటీ. 14,000 కాదు, ఇది ఐకమత్యం సమన్వయంతో మీరు పనిచేస్తే 25,000 మెజారిటీ ఒక్క వేములవాడకెళ్ళి వస్తుంది. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట, ఎక్కువ కూడా వద్దు. పొద్దున 1 గంట 7 నుంచి 8 దాకా ఎండ తగ్గక ముందు, సాయంత్రం 1 గంట 6 నుంచి 7 దాకా మీరు గట్టిగా బూతుల వారీగా పంచుకొని ఇండ్లు 100 ఓట్లకు ఒకరు అనుకొని మీరు కింద తిరిగితే దానికి మించిన మందేం లేదు. ఒక 10-12 రోజులు గట్టిగా మనం పొద్దున సాయంత్రం అన్ని ఇళ్లకు పోయి కూర్చోవాలి. కాకపోతే మన వాళ్ళందరూ ఏం చేస్తారు, ఓ పాంప్లెట్ పట్టుకుంటారు, ఇట్లా ఫోటో దిగుతారు, వాట్సాప్ లో లచ్చన్నకు పెట్టాలి, అందరు జెడ్పీటీసీలకు ఎంపీలకు పెట్టాలి, మండల ప్రెసిడెంట్ పెట్టాలి, ఖతం. మళ్ళీ మన దారిని మనం తువాల దుంపాలి, అవతల పడాలి. గట్ల కాదు, పోవాలి, కూర్చోవాలి, ముచ్చట పెట్టాలి, అడగాలి. అన్న వచ్చినది 4,000 అని అడగాలి, అన్న వడ్డదా రైతు బంధుని అడగాలి, తులం బంగారం వచ్చిందా అని అడగాలి, ఫ్రీ స్కూటీ అన్నాడు వచ్చిందా అని అడగాలి, కౌలు రైతులకు న్యాయం చేస్తా అన్నాడు చేసిండా అని అడగాలి, రుణమాఫీ అయ్యిందా అని అడగాలి, ఇచ్చిన మాట అమలు చేయని కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలని అడగాలి. అట్లాగే మతం పేరిట చిచ్చు పెడుతున్న బీజేపీకి, మన పిల్లల నెత్తులు ఖరాబ్ చేస్తున్న బీజేపీకి, 5 ఏళ్లు ఏం పని చేయని ఎంపీకి ఎందుకు ఓటేయాలి అని చర్చ పెట్టాలి. దేవుడి పేరు మీద రాజకీయం చేస్తున్న బీజేపీకి బుద్ధి చెప్పాలని చెప్పాలి. నాకు తెలుసు మీకు ఇంకా కొన్ని బాధలు కూడా ఉన్నాయి. నాకు నిన్నగాక మొన్న అర్ధరాత్రి 12:30కు 12:40కి మన కోనరావుపేట మాజీ సర్పంచ్ గారి భర్త సంతోష్ ఫోన్ చేసిండు, పోకల సంతోష్ ఫోన్ చేసి, అన్న నన్ను పోలీసులు పట్టుకొచ్చిరని ఫోన్ చేసిండు. నేను పరిశాన్ అయితే ఈ టైంలో ఎందుకు పోయినావు తమ్మి నువ్వు అని. ఏం చేసినావు అన్నా, నేను ఏం చేయలేదన్నా, మాట్లాడేది ఉన్నది రా అన్నాడు, పోయినా 2 గంటల కూర్చోబెట్టిండు, ఇక ఆఖరికి నీకు చేస్తున్నా అన్నాడు. అంటే నేను నువ్వు ఆగు అని చెప్పి వెంటనే ఎస్పీ గారికి ఫోన్ చేసి నిద్ర లేపి ఆయన డిఎస్పీకి మాట్లాడాడు. మళ్ళా 10 నిమిషాలకు మళ్ళా సంతోష్ ఫోన్ చేసిండు, అన్న ఇంకా ఇటు పెట్టలేదని. నేను వండుకునే వాళ్ళకి దగ్గర 1 గంటన్నర అయింది. కానీ అర్ధరాత్రైనా అపరాత్రైనా వేములవాడ నుంచి ఏ సామాన్య కార్యకర్త అయినా సరే, మీకు నేనున్నా, లచ్చన్నున్నాడు, వేదిక మీద కూర్చున్న నాయకులందరం ఉన్నాం. మిమ్మల్ని ఎవడు వేధించినా, ఎవడైనా సరే మీ మీద చెయ్యి వేసినా, కేసు పెట్టినా, మీ మీద ఈగ వాలినా తప్పకుండా చూసుకునే జిమ్మెదారి మాది, భయపడకండి. కానీ కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటే ఏందో ఎరికేనా? ఇటువంటి వాళ్ళందరికీ తోకాడిస్తున్న అధికారులు, అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న పోలీసులు, వీళ్ళందరికీ తిరుగులేని సమాధానం ఒకటే ఒకటి. పార్లమెంట్ లో మళ్ళా ప్రజాశక్తి మనకు అనుకూలంగా ఉన్నదని చూపెడితే రేపు తెల్లారి నుంచి ఏ ఎస్ఐ మీ దగ్గరికి రాడు, ఏ ఎంఆర్ఓ మీ దగ్గరికి రాడు, రేపు ఎంపీగా వినోద్ కుమారే ఉంటాడు. కాబట్టి ప్రోటోకాల్ సమస్య కూడా లేకుండా ఇక్కడ ఎవరికి ఏ కష్టం వచ్చినా ఒక దిక్కు నేను, ఒక దిక్కు వినోద్ అన్న, ఇంకో దిక్కు లచ్చన్న, మేమందరం కూడా మీ దగ్గరికి వచ్చి ఉంటాం. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఒకసారి పాలు ఉలికిపోయిన తర్వాత బాధపడితే లాభం లేదు. ఇప్పుడు మొన్న లచ్చన్న గెలిస్తే ఈ బాధ ఉండకుంటుండే, ఇప్పుడు అయిపోయింది. మరి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది, మళ్ళా గదే పాత పంచాయతీలు, గవే పాత పగలు, గవే మళ్ళీ నన్ను విలువలేదు, నిన్ను పిలిచిండ్రు, నాకు పెత్తనం ఇయ్యలేదు, నీకు పెత్తనం ఇచ్చిర్రు, ఆయనకు పేరు వస్తుంది నాకు రాదు, అవి తీసేయండి మనసులకెళ్ళి. ఈసారి మాత్రం మన తల్లి లాంటి పార్టీకే కష్టం వచ్చింది. మనం ఒక తల్లికి 4 కొడుకులు ఉన్నప్పుడు పంచాయతీలన్నీ పక్కకు వెళ్ళేట్లయితే కొట్లాడతారో, తల్లికి కష్టం వచ్చినప్పుడు అదే పద్ధతుల్లో ఇవాళ మనందరం కూడా ఎక్కడి వాళ్ళం అక్కడ సర్వశక్తులు ఒడ్డి
కొట్లాడాల్సిన టైం వచ్చింది. ఊరూరికి ఇంటింటికి పోయి గట్టిగా కొట్లాడదాం, గట్టిగా పోరాటం చేద్దాం. చెబుదాం పెద్దలకు, గోదావరి నీళ్లలో జరిగే కుట్రను అడ్డుకోవాలంటే గులాబీ జెండా ఉండాలి. హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం కావద్దంటే గులాబీ జెండా ఉండాలి. రేపు డీలిమిటేషన్ లో మనకు అన్యాయం జరగద్దంటే ఈ గులాబీ జెండా ఉండాలి, ఈ గులాబీ కండువా ఉండాలి అనే మాట చెప్పాలి. ఎందుకు ఉండాలి బీఆర్ఎస్ వాళ్ళు పార్లమెంట్ లో అంటే గిందుకు ఉండాలి అని చెప్పాలి. అన్నింటికి మించి మళ్ళొక్కసారి నేను చెప్తున్నా, మీరు 10-12 ఎంపీ సీట్లు గెలిపించి మాకు అప్పచెప్పండి. సంవత్సరం లోపలనే కేసీఆర్ గారు తిరిగి రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది. మళ్ళా మనందరం తలెత్తుకుని మళ్ళా ఊళ్ళలో తిరిగే పరిస్థితి వస్తుంది. తెలుసు నాకు, మీకు బాగున్నది మనసుల. కాంగ్రెస్ వాడు పటాకులు కాలుస్తుంటే మనం పక్కకెళ్ళి తలదించుకొని పోతున్నాం. వాడు చిన్న కార్యకర్త కూడా నేనే రేవంత్ రెడ్డిని అన్నంత లెవెల్లో పోజులు కొడుతుంటే మీకు లోపలికి వెళ్ళి మండుతుంది నాకు ఎరికే. కరెక్టేనా అని చెప్పేది? చాయ్ హోటల్ కాడ ఆడ ఈడ నిన్న మొన్నటిదాకా మన ముంగట కళ్ళెత్తి చూస్తేందుకు భయపడ్డ కాంగ్రెస్ వాడు ఇవాళ కాలెరగరేసుకుంటే మీకు లోపలికి వెళ్ళి మండుతుంది నాకు తెలుసు. మరి దానికి బెస్ట్ మందు ఏంటంటే ఇదే బెస్ట్ మందు కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకు మన గెలుపే సమాధానం కావాలి. ఓటుతోని మీరిచ్చే తీర్పు. ఇప్పుడు ఒక మంచి మాట వినోద్ కుమార్ గారు గొప్ప మాట చెప్పింది. రాష్ట్రంలో మనకు వాళ్ళకు ఫరక్ ఎంత ఉండే, మన కాంగ్రెస్ మనకు 1.8%. అంటే ఎంత? 100కి 20 ఓట్లు. 100కి 20 ఓట్లు, 20 కాదు 2 ఓట్లు. 100కి 2 ఓట్లు, 1000కి 20 ఓట్లు. అంటే ఒక ఊళ్ళే ఒక 20 ఓట్లు మనం మలిపింటే ఇప్పుడు ఈ గోస్తనే ఉండకుంటుండే, ఈ బాధనే ఉండకుంటుండే. మా చెల్లెలు మాధవి చెప్పింది 260 బూతులు. 260 బూతుల కింద మొన్న మీ అందరు కూడమలుకొని తలా 20 ఓట్లు తెచ్చింటే లచ్చనకు లచ్చన ఎమ్మెల్యే ఉంటుండే. తలా 20, ఎక్కువ కూడా కాదు. అందుకే దయచేసి మిమ్మల్ని కోరేది, ఒక్కొక్క ఓటు కీలకం. ఏ బూత్ కా బూత్కు బాధ్యత తీసుకోండి. రేపు మనకు ఎంపీ ఉంటే అదనంగా శక్తి ఉంటుంది. ఎమ్మెల్యే లేని కాడ ఎంపీ గారు వచ్చి అడ్డా పెట్టి ప్రోటోకాల్ ప్రకారం అన్ని జరగాలని చెప్పి మన హక్కుల కోసం కొట్లాడే పరిస్థితి వస్తుంది. ఆఖరి మాట నేను చెప్పేది, ఈ ఎలక్షన్ అయిపోగానే వెంటనే జెడ్పీటీసీ ఎలక్షన్ ఉంది, ఎంపీపీ ఉన్నది, ఎంపీటీసీలు ఉన్నాయి, తర్వాత సర్పంచులు ఉన్నాయి, సొసైటీలు ఉన్నాయి. ఇలా మీరు మా కోసం, పార్టీ కోసం, ఎంపీ అభ్యర్థి కోసం మనందరం కష్టపడితే నేను మీ అందరికి మాటిస్తా ఉన్నా, రేపు నేను కూడా వేములవాడ నియోజకవర్గంలోని ప్రతి మండలానికి వస్తా, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఊరు తిరుగుతా, మిమ్మల్ని గెలిపించేందుకు నేను కూడా కాలికి బల్పం కట్టుకుని తిరుగుతా. ఎందుకంటే ఈ జిల్లాలో రేపు జిల్లా పరిషత్ గెలవాలి, మనం ఎంపీపీలు గెలవాలి, మళ్ళా సెస్ గెలవాలి. ఈ జిల్లా మీద మన పట్టు గులాబీ జెండాకే పట్టున్నదనే మాట మళ్ళొకసారి రుజువు చేయాలి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నదే మీరు మేము. వేములవాడ, సిరిసిల్ల తప్పితే ఒక ఇల్లంతకుంటే ఒక బోయినపల్లి. మరి మనం గట్టిగా ఈ 13 మండలాలు మనం గట్టిగా అరుచుకుంటే, గట్టిగా చూసుకుంటే జిల్లా పరిషత్ మనదే అవుతుంది, ఎంపీపీలు మనోళ్ళే అవుతారు, జెడ్పీటీసీలు మనోళ్ళే అవుతారు, కిందికెళ్ళి మీదాకా మనమే ఉండే ఆస్కారం ఉంటుంది. అందుకే మీకు దండం పెట్టి చెప్తా ఉన్నా, పాత పంచాయతీలు పక్కకు పెట్టండి, పాత పగలు పక్కకు పెట్టండి, వర్గ పోరులు పక్కకు పెట్టండి. ఈయన రమేష్ బాబు మనిషి, ఆయన ఫలానా మనిషి, ఏ మనిషి లేరు. అందరం కేసీఆర్ మనుషులమే, అందరం గులాబీ జెండా కప్పుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ మన వాళ్ళు. దయచేసి నేను ప్రార్థిస్తున్నా, దయచేసి వేదిక మీద ఉన్న పెద్దలందరినీ కూడా కొడతా ఉన్నా, పోయినసారి జరిగిన తప్పు ఈసారి జరగద్దు. అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని తప్పులు జరిగినాయి, తెలుసో తెలియకుండా పొరపాటు జరిగినాయి, ఇప్పుడు జరగద్దు. కలిసిపోదాం, కలిసి నడుద్దాం. 13 మే తర్వాత ఏమన్నా ఉంటే పంచాయతీలు అప్పుడు చూసుకుందాం. అప్పుడు మా ప్రవీణ్ నన్ను పంపిస్తా, పంచాయతీలు బాగా చెప్తాడు, అన్న కూడా మంచిగా చూసుకుంటాడు. మీకు వద్దా? నన్నేమో వేములవాడ ఎలగొడుతున్నావు, అన్నేదో కుట్రవంతుడు నా మీద. సడన్ గా నన్ను వేములవాడ ఎమ్మెల్యే చేసి నేనేమంటున్నా అంటే మీ అందరితో మళ్ళీ ఒక్కసారి ఆఖరికి ముగించాము.